ఆనాడు కాంగ్రెస్ పార్టీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టింది. పార్లమెంట్లో బిల్లు పెట్టి కూడా ఈరోజు ఆ పథకాన్ని అమలు చేసి ఈ పథకం మనం ఈరోజు పనిచేస్తున్నామంటే కాంగ్రెస్ పార్టీ దయాదాక్షిణ్యాలతో ఈరోజు ఉపాధి హామీ పథకం నిలిచింది. ఉపాధి హామీ పథకం తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ. ఉపాధి హామీ కూలీ రేట్లు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మళ్ళీ కేంద్రంలో రాగానే ప్రతి రోజువారీ కూలీ 400 రూపాయలు మీ అందరికీ అందిస్తుంది. మరియు మీరు పనిచేసేటువంటి స్థలాల్లో కానీ తాగునీటి వసతి కావచ్చు, మరియు టెంట్లు కావచ్చు, మీకు ఇచ్చేటువంటి పారలు గడ్డపారలు కూడా అవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేస్తుంది. ఇచ్చిన మాట తప్పకుండా అమలు చేసేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఎన్నికల ముందు హామీలు ఏదైతే 6 గ్యారంటీల పథకాలలో భాగంగా 5 పథకాలు కూడా ప్రవేశపెట్టి అతి కొద్ది సమయంలో 3 నెలల్లోనే 5 పథకాలు ప్రవేశపెట్టి మరి మాట నిలుపుకొని అమలు చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఇచ్చిన మాట తప్పది. మరియు రేపు కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆ ప్రజా సంక్షేమాన్ని పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాల్ని కూడా ఆలోచన చేసి అన్ని వర్గాలు అన్ని మతాలు విభిన్న జాతులు విభిన్న కులాలు అందరం సమానంగా బతకాలి, అందరికీ సమానంగా న్యాయం జరగాలని కోరుకునేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కనుక మరి కేంద్రంలో ఈరోజు నరేంద్ర మోడీ 10 సంవత్సరాల అధికారం ఇచ్చాం. 10 సంవత్సరాల బీజేపీ పాలనలో రాష్ట్రం దేశం మొత్తం అధోగతి పాలైనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలు ఉప్పు పప్పు ధరలు నూనె ప్యాకెట్ల ధరలు విపరీతంగా పెంచి పేద మధ్యతరగతి ప్రజల ఈరోజు నడ్డి విరిచే విధంగా బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. మరి ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి ఎల్ఐసి బిఎస్ఎన్ఎల్ రైల్వే మైనింగ్ విమానాశ్రయాలు కానీ బొగ్గు గనులు కానీ వాటన్నిటినీ ఈ దేశ సంపన్నులైనటువంటి మరియు బ్యాంకులలో అప్పులు తీసుకొని ఎగ్గొట్టినటువంటి బడా పెట్టుబడిదారులకు ఈరోజు దారాదత్తం చేసే కుట్ర చేస్తూ ఉంది. మరియు ప్రైవేట్ పరం చేసి వాళ్ళను అప్పనంగా అమ్మేసేటువంటి పరిస్థితి బీజేపీ వస్తూ ఉంది. ఈ ప్రభుత్వ రంగ సంస్థల్ని కాపాడుకుంటే మనకు భద్రత ఉంటుంది. మనం బ్యాంకులలో డబ్బులు వేసుకున్నా భద్రత ఉంటుంది, మనం ఎల్ఐసి కట్టినా మనకు భద్రత ఉంటుంది. అదే ప్రైవేట్ ఓన్ చేతిలోకి పోతే మనం అధోగతి పాలైపోతాం. ఎక్కడేసిన గొంగడు అక్కడనే ఉంటుంది. కార్మికులకు కూడా అన్యాయం చేస్తున్నటువంటి పరిస్థితి బీజేపీ ఉంది. మరి మతాలతోటి దేవుళ్ళతోటి ఈరోజు రాజకీయాలు చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి పార్టీ బీజేపీ పార్టీ. బీజేపీ పార్టీకి 10 సంవత్సరాల అధికారంలో ఇస్తే కార్మికులను కర్షకులను మరియు ఈ నిరుద్యోగులను కూడా మోసం చేసి ఈరోజు దేశాన్ని మొత్తం దివాలా తీసి ఒక మత రాజకీయాలు చేస్తుంది. కనుక బీజేపీని ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బొందబెట్టి ఓడించి ప్రజా సంక్షేమాన్ని కోరేటువంటి కాంగ్రెస్ పార్టీని కేంద్రంలో అధికారంలోకి తీసుకొస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, కేంద్రంలో కూడా అధికారంలోకి వస్తే అన్ని వర్గాల ప్రజలు సంక్షేమం కోసం మరి అన్ని వర్గాలకు వచ్చేటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, ప్రభుత్వ భూములు కావచ్చు, పట్టాల విషయాలు కావచ్చు, అన్ని విషయాలలో కాంగ్రెస్ పార్టీ డబల్ ఇంజన్ సర్కార్ అయితే మనకు బాగుంటుందని ఉద్దేశించి మరియు చామల కిరణ్ కుమార్ రెడ్డి సిపిఐ పార్టీ బలపరిచినటువంటి భువనగిరి ఎంపీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి ఆయన కింది స్థాయి నుంచి వచ్చినోడు. ఒక ఎన్ఎస్యుఐ కార్యకర్తగా యూత్ కాంగ్రెస్ కార్యకర్తగా ప్రజల కష్టాలు ప్రజల బాధలు ప్రజల ఇబ్బందులు ఒక రైతు కుటుంబంలో పుట్టినటువంటి బిడ్డ కిరణ్ కుమార్ రెడ్డి. అటువంటి వ్యక్తికి వెళ్తే మన పేదల బాధలు పట్టించుకుంటాడు, పేదల సమస్యలు పట్టించుకుంటాడు. పార్లమెంట్లో కూడా మన భువనగిరి ప్రాంతానికి వచ్చేటువంటి నిధులను గుంజుకొస్తాడు. ఈ ప్రాంత సమస్యల పరిష్కారానికి కూడా దోహదపడతామని చెప్పి మొన్ననే హామీ ఇచ్చాడు. చేర్యాల ప్రాంతం రెవెన్యూ డివిజన్గా ఏర్పడియాలని బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న రోజులు 7 సంవత్సరాలు మనం పోరాటం చేస్తే చేర్యాలను రెవెన్యూ డివిజన్ చేయలే. చేర్యాలను ముక్కలు చెక్కలుగా వేసి ఆగం చేసిండు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్. రెవెన్యూ డివిజన్ చేయలే. ఉన్న నియోజకవర్గాన్ని తీసేసిర్రు. ఎక్కడ వేసిన గొంగడు అక్కడ ఉంది. అసెంబ్లీ ఏమో జనగామ, ఎంపీ భువనగిరి, జిల్లా సిద్దిపేట, 2 మండలాలు ఉస్నాబాద్లో కలిపిండి ఆర్డీఓ ఆఫీసు. 2 మండలాలు సిద్దిపేటలో కుక్కలు చింపి నిస్తారు కంటే అధ్వానం చేసింది బీఆర్ఎస్ పార్టీ. మరియు అవినీతి అరాచకాలకు పాల్పడింది. కాళేశ్వరం కుంభకోణం కావచ్చు, మరియు లిక్కర్ స్కామ్ కుంభకోణం కావచ్చు, అన్ని కుంభకోణాలు చేసింది. నిరుద్యోగులకు ఒక్కరికి కూడా ఉద్యోగాలు ఇవ్వలేదు, మరి కార్మికుల పరిస్థితి పట్టించుకోలేదు. అన్ని రంగాలలో మోసం చేసింది. ఒక నియంత్రణ ఒక దొర తనాన్ని ప్రదర్శించి మరి రాష్ట్రాన్ని మొత్తం దివాలా తీసినటువంటి బీఆర్ఎస్ పార్టీని మరియు బీజేపీ పార్టీని, బీఆర్ఎస్ బీజేపీ రెండే, వాళ్ళిద్దరు ఒకటే. కనుక ఈ 2 పార్టీలను ఓడించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించి మనం ఆయనను పార్లమెంటుకు పంపించుకొని మన ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయని తెలియజేస్తూ మీరందరూ
మరియు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం, కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారి